షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ప్రభునందు ప్రియులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలు దేవుని ద్వారా విమోచించబడినటువంటి వారు. వారి విషయంలో దేవుడు సదా బాధ్యత తీసుకుంటాడు. కారణం, ఆయన మనలను విమోచించాడు, మనల్ని విడిపించాడు, మన కట్లు తెంపాడు, మన బంధకాల నుంచి విముక్తి కలిగించాడు. అనగా మనలను స్వతంత్రులను చేశాడు. ఎవరి వలన? దేవుని కృప వలన. విడిపించిన ప్రజలను అలా వదిలేసి వెళ్ళడాయన. తన కృపచేత మనల్ని తోడుకుని వెళతాడు. గమ్యం ఎక్కడికో మీకు చెప్తాను. అక్కడ వ్రాయబడినదే, నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. పాత జీవితము నుండి నవనూతన జీవితానికి నడిపించే నాయకుడు, రథసారథి, గమ్యానికి సురక్షితంగా చేర్చేవాడు మన ప్రభువు. ఆయన బలము చేత, ఆయన కృపచేత. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృపచేత తోడుకొని పోతున్నాడు, బలము చేత నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కృప, దేవుని బలము లేకపోతే మానవునికి మనుగడ లేదు. ఉనికి ప్రశ్నార్థకమైపోతుంది. కేవలము నేనేమయ్యున్నానో అది దేవుని కృపవలననే అని భక్తుడు చెప్పినట్లుగా, నీ కృప చొప్పున నేను బ్రతుకు ఈడ్చుతున్నాను అని భక్తులు పలికినట్లుగా, ఆయన కృపను బట్టే మనం ఈరోజు జీవించగలుగుతున్నాం. ఒకప్పుడు మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉండేవాళ్ళము. దేవుడు తన కృపతో మనల్ని అక్కడి నుంచి విడిపించి తోడుకుని వచ్చాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తున్నాం. కానీ తన పరిశుద్ధాలయమునకు నడిపించితివి ఆయన బలము చేత. అక్షరార్థంగా దీని అర్థం యెరూషలేము, ఆధ్యాత్మికంగా పరలోకం. ఆయన నడిపిస్తాడు మనల్ని. ఎప్పుడైతే ఆయన అడుగులో మనం అడుగు వేస్తూ ముందుకు నడుస్తామో, ఆయన రథసారథ్యాన్ని మనం సమ్మతిస్తామో, ఆయన మాట ఎదురు చెప్పకుండా సబ్మిట్ చేసుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని గమ్యానికి చేరుస్తాడు. దేవుని కృపను, దేవుని బలమును ఎన్నటన్నిటికీ మరువద్దు సుమా. మన గొప్పతనం కాదిది. ఆయన విడిపించాడు. ఆనాడు ఇజ్రాయేలును విడిపించాడు. అలాగంటే ఇజ్రాయేలీల్లో దేవునికి ఎదురు తిరిగిన వారు లేరంటారా? ఉన్నారు. భక్తిహీనులుగా మారిన వారు ఉన్నారు. భక్తిహీనులను ఒకవైపు శిక్షిస్తూనే తనపై ఆధారపడి తనపై నమ్మకం పెట్టుకున్న భక్తులను బాధ్యతగా చూసుకుంటూ వచ్చాడు. నీ కుటుంబంలో అనేకులు ఉండి ఉండొచ్చు. కొందరు భక్తిహీనులుగా ఉన్నారేమో నీ దృష్టికి. అయితే వారి విషయంలో కూడా నువ్వు ప్రార్థించు. వారి పట్ల కూడా దేవుని కృప, దేవుని బలం అపరిమితంగా విస్తరిస్తుంది. అందరినీ కలిపి దేవుడు తన పరిశుద్ధాలయానికి నడిపించాలి. ఎన్ని మేళ్లు అనుభవిస్తున్నా ఆయన కృపను మర్చిపోతే ఎలా అండి? ఇప్పుడు మనం అందలములో ఉండి ఉండొచ్చు, కానీ అందనంత ఎత్తుకు ఎదిగేటట్లు చేసిన వారెవరు? మన అంతస్తును చూసి అహంకారాన్ని ప్రదర్శించకుండా, ప్రభువా నీ విమోచనను బట్టే నేను ఈరోజు విజేతగా నిలబడ్డాను, నీ కృపను బట్టే నేను నీ కరుణ పొందగలిగాను, నీ బలాన్ని బట్టి నేను ఈ విధంగా నిర్భరంగా నిలబడగలుగుతున్నానని దేవుని స్తుతించాలి.
కేవలం ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, మనల్ని కూడా దేవుడు విడిపించాడు, కృపను పంచాడు. ఏ అర్హత లేని మనలకు తన వారసులుగా, తన పిల్లలుగా ఉండే అర్హతనిచ్చాడు. ఒకనాటికి పరలోకమనే గమ్యానికి మనల్ని నడిపించి తీసుకుని వెళుతున్నాడు. ఈ జీవన యాత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినప్పుడు, ఎన్నో అనుభవాల గుండా వెళుతున్నప్పుడు ప్రతి ఒక్క పరిస్థితి మనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. దేవా, నేను నిన్ను మరువను, నిన్ను విడువను. నీ అడుగుజాడల్లో నువ్వు మార్గదర్శిగా నువ్వు నడిపిస్తూ ఉంటే, నువ్వు చూపిన మార్గంలో నేను నడుస్తానని ఈ క్షణమే తీర్మానము చేసుకుని ప్రభువును వెంబడించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.